హనుమకొండ జిల్లాలోని తాటికాయల గ్రామంలో 5 రోజుల క్రితం జరిగిన అమానవీయ ఘటనపై కాజిపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి స్పందించారు. మహిళపై దాడి ఇష్యూపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మహిళపై మరో వ్యక్తిపై దాడికి వివాహేతర సంబంధమే కారణమన్నారు ఏసీపీ. చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని దాడి చేయడం నేరమన్నారు. ఇప్పటివరకు బాధితులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. వాళ్ళు ఫిర్యాదు చేయకుంటే కేసును సుమోటోగా తీసుకుంటామన్నారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కాజిపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మండలం తాటికాయలో జరిగిన అమానుష ఘటనపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు ఏం జరిగాయి, తర్వాత ప్రస్తుతం ఈ సంఘటనకు కారణం ఏంది, ఇప్పటివరకు ఎవరైనా అదుపులో తీసుకున్నారా, ఈ కేసు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ప్రస్తుతం మనతోటి కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్, అసలు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు బయటకు వచ్చింది? దాదాపు 5 రోజుల తర్వాత బయటకు వచ్చింది అంటున్నారు. అసలు ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు జరిగింది, మీకు ఏమైనా ఇప్పటివరకు పిటిషన్ కానీ ఏమైనా వచ్చిందా? మాకు చెప్పాలంటే ఈ యొక్క సమాచారం ఈవెన్ తాటికాయల మెయిన్ విలేజ్ వాళ్ళకు కూడా ఎవరు తెలియదు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక వీడియో వైరల్ అయితే ఆ వీడియోని చూసేసరికి ఇది కాస్త ఒక మేల్ ఫీమేల్ ఇద్దరిని కొంతమంది కలిసి ఫిజికల్గా టార్చర్ చేస్తున్నట్టుగా, కొద్దిగా ఇండీసెంట్గా ప్రవర్తిస్తున్నట్టుగా కనిపించింది. వెంటనే వెరిఫై చేస్తే తాటికాయల గ్రామ శివార్లో ఉన్న కొన్ని ఇళ్ళ సమూహం, ఆ ఇళ్ళ సమూహంలో ఇది గత 22nd, 23rd ప్రాంతంలో జరిగినట్టుగా తెలిసింది. దీంట్లో ఏంటంటే వివాహేతర సంబంధం పెట్టుకున్న 2 మ్యారీడ్ పర్సన్స్, ఇతడికి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయికి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకున్నట్టుగా, దాంతో అమ్మాయి తాలూకు బంధువులు అతన్ని ఆమెను వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి లొకేట్ చేసి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళను ఈ మందలించే క్రమంలో కాస్త హద్దులు మీరి పూర్తిగా అమ్మాయిని చాలా టార్చర్ చేశారు. సో అది తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇటు బాధితులు ఇద్దరు దాడికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇద్దరు వైపు నుంచి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయి? ఇప్పటి వరకు ఈ టైం వరకు ఇంకా రాలేదు. కానీ ఇటువంటి సంఘటనలు ఈవెన్ ఎవరు కంప్లైంట్ ఇవ్వకున్నా కూడా సమాజం యాక్సెప్ట్ చేసి టాలరేట్ చేసే సంఘటనలు కావు. ఇలాంటి విషయాలలో అవసరమైతే మేము స్పందించాలి. ఎవరు రాకున్నా కూడా మేము స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కంప్లైంట్ బాధితురాలకు సంబంధించి కానీ లేకపోతే అతనికి సంబంధించి కానీ ఎవరు వచ్చినా కూడా మేము కంప్లైంట్ తీసుకొని ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. మేము ఈవెన్ ఆ అమ్మాయి కానీ అతడు కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఊర్లో లేరు. వాళ్ళు కూడా మళ్ళీ కలిసి ఎటో వెళ్ళిపోయారని చెప్పి తెలిసింది. నిజంగా వాళ్ళు ఎటుపోయారు ఏంటి అనే దాని మీద వాళ్ళ బంధువుల నుంచి కానీ అట్లా వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ కానీ అట్లా ఏమన్నా ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక వెతకడం కోసం రకరకాల మార్గాలు మేము ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు 24th నుండి మళ్ళీ వాళ్ళు ఇద్దరు డిసపియర్ అయ్యారు. సో వాళ్ళ ఆచూకీ కూడా కనుక్కుంటాం. కనుక్కొని వాళ్ళు దెబ్బలు దాక్కున్నారు. సో ఆచూకీ కనుక్కుంటాం. తర్వాత రకరకాల పద్ధతుల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి. సార్, అంటే ఈ ఇన్సిడెంట్ చూస్తే ఇప్పుడు ఎవరైనా అదుపులో తీసుకున్నారా లేదా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎట్లా ఉంది? ఈ ఇన్సిడెంట్ చూస్తే వాళ్ళే చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్లలో వాళ్ళ మెంటాలిటీ ఎట్లా అనిపిస్తుంది? అసలు ఒకటి చెప్పాలంటే తప్పుగా ఫీల్ అవుతూ తప్పు అని అంటూనే ఆ తప్పుకు మళ్ళీ వాళ్ళు తప్పని చెప్పిన వాళ్ళు మళ్ళీ తప్పులు చేస్తున్నారు. సో తప్పుగానే ఉంచాలి. కానీ వీళ్ళే తప్పును చేస్తూ లాను హ్యాండ్స్లో తీసుకోవడం ఎవరు కూడా కరెక్ట్ కాదు. అది ఎవరు టాలరేట్ చేయము. ఈవెన్ వీ కెనాట్ ఎక్స్క్యూజ్. తర్వాత దీంట్లో ఇప్పుడు ఏంటంటే అదుపులోకి అని కాకుండా అందరు విచారిస్తున్నాం అసలు ఎగ్జాక్ట్ ఏం జరిగింది, ఏమైంది అని. ఎందుకంటే ఎవరు చెప్పడానికి ముందుకు రాలేదు. ఈ బాధిత అమ్మాయి కానీ తర్వాత అతను కానీ వాళ్ళు నర్సంపేట దగ్గర నల్లబెల్లి మండలం సంబంధించిన వారం తెలిసింది. అక్కడ కూడా బృందాలు పంపించాము. సో వాళ్ళను ముందు ట్రేస్ అవుట్ చేసి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనే విషయం కరెక్ట్ వివరాలు తెలియాలంటే వాళ్ళ ద్వారా తెలుస్తాయి. వాటి కోసమే వెయిట్ చేస్తున్నాం. సో ఆ వీడియోలు కానీ అవన్నీ కూడా చూస్తే ఎట్లా అనిపించింది? ప్రస్తుతం ఆ వీడియోలు కూడా చాలా చోట్ల సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి కనిపిస్తుంది. ఒకటండి, ఇటువంటి విషయాలలో కొందరు బాధ్యత లేని వారు, కొందరు తెలియని వాళ్ళు, క్యూరియస్గా ఉన్న వాళ్ళు కొన్ని వీడియోస్ ఇంటర్నెట్లో వైరల్ చేస్తుంటారు. అది చాలా తప్పు. మహిళను పిల్లల్ని చిత్రీకరించిన వీడియోస్ ఏమైనా కూడా షేర్ చేయడం అలవాటు అన్ని రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. అలా చేయడం అంటే 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. విషయం వింటే పెట్టుకోవాలి, చర్చించుకోవాలి. కానీ స్ప్రెడ్ చేసి అనవసరంగా అమ్మాయికైనా ఇబ్బంది, అందరికైనా ఇబ్బంది, సమాజంలో కూడా ఒక విధమైన అలజడి సృష్టించినట్టయితుంది. కాబట్టి I request everyone not to spread such kind of news or videos in electronic media platform. తర్వాత దీంట్లో ఇంకా కొన్ని వివరాలు రావాలండి. We are waiting for the same.
ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు ఎవరు పిటిషన్ ఇవ్వలేదు, కానీ సుమోటోగా అయినా కేసు నమోదు చేసి దోషులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చూస్తామనేది ఏసీపీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, ధర్మసాగర్ నుంచి.